భారతదేశంలో ఒక భూమి ఉంది. అక్కడ లక్షల మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ నేల నుంచి వింత శబ్దాలు వస్తాయని స్థానికుల నమ్మకం. అదే కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఢిల్లీ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కురుక్షేత్రం. పురాతన కాలంలో దీనిని ధర్మక్షేత్రం అని పిలిచేవారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే భగవద్గీత మొదటి శ్లోకం. ఈ కురుక్షేత్ర యుద్ధం క్రీస్తుపూర్వం 3102 నుంచి 1500 మధ్య జరిగి ఉండవచ్చు. 18 రోజులు సాగిన ఈ యుద్ధం సుమారు 18 అక్షౌహిణి సైన్యం పాల్గొన్నాయి. ఇనుము, ఆయుధాల అవశేషాలు, కాలిపోయిన నేల, అసాధారణంగా ఎర్రమట్టి పొరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మట్టి ఇప్పటికీ సాధారణం కంటే వేడిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్ని మాస్ క్రిమేషన్ ఎఫెక్ట్గా భావిస్తారు. యుద్ధ అరుపులు, శంఖనాదం, గుర్రాల పరుగుల శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తాయని స్థానికుల నమ్మకం. శాస్త్రం దీన్ని భూకంప తరంగాలు అంటుంది, కానీ నమ్మేవాళ్లు మాత్రం ఆత్మల ఆర్తనాదం అంటారు. ఇది ప్రాచీన కాలంలో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ లక్షణాలకు దగ్గరగా ఉంది అంటారు. అధికారిక నిర్ధారణ లేదు, కానీ మిస్టరీ మాత్రం కొనసాగుతుంది. 18 రోజులు, లక్షల మంది ప్రాణాలు, రక్తంతో తడిసిన భూమి. అందుకేనా కురుక్షేత్రాన్ని శపించబడిన భూమి అంటారు. మహాభారత యుద్ధం తర్వాత ఈ భూమిపై అపారమైన హింస జరిగింది. దాంతో భూదేవి ఆర్తనాదం చేసిందని పురాణాల్లో వర్ణన ఉంది.